కాలుష్య కాసారంగా మారి కృష్ణా నది కంపు కొడుతోంది. పారిశ్రామిక వ్యర్థాలతో ఏకరువు పెడుతోంది. జీవనాధారమైన కృష్ణవేణి జీవం లేకుండా మారింది. బల్క్ డ్రగ్ పరిశ్రమల వ్యర్థాలు నీళ్లని ఆకుపచ్చగా మార్చేస్తున్నాయి. పరిమితికి మించి ఉన్న బ్యాక్టీరియా, రసాయనాలు జీవ వైవిధ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. కోరలు విచ్చుకున్న విష వ్యర్థాలు లక్షలాది ప్రజలకి శాపంగా పరిణమించాయి. తాగునీరు కూడా అందక తల్లడిల్లేలా చేస్తున్నాయి. పర్వత గుహల నుండి ప్రవహించి పల్లె పల్లెను పవిత్రం చేసి రాజ్యముల సంపదను పెంచి కృష్ణానది లోకమాతై వెలిసెను అన్న పద్యం కృష్ణానది ఎంతటి పవిత్రమైందో చెప్తోంది. అలాంటి కృష్ణమ్మ వైభవం ఇప్పుడు కనుచూపు మేర కనిపించట్లేదు. మానవ తప్పిదాలకి విషతుల్యంగా మారి మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఒకప్పుడు నేరుగా తాగేంత స్వచ్ఛంగా ఉన్నటువంటి కృష్ణానది నీరు రోజురోజుకు రంగు మారుతోంది. జీవనదిగా పేరున్న కృష్ణానది కాలుష్యపు కొరలో చిక్కుకొని తన సజీవ రూపాన్ని కోల్పోతోంది. పారిశ్రామిక రసాయన వ్యర్థాలు నదిలో కలవడంతో కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. దీంతో కృష్ణానది నీరు నాణ్యత ప్రమాదంలో పడుతోంది. మానవ నాగరికతకు నీరే ఆధారం. తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది జీవనాధారం. అలాంటి జలతరంగిణి మురికి కూపంగా మారడం భవిష్యత్తుని భయపెట్టేలా చేస్తోంది. రాత్రిపూట ఇక్కడ ఉన్న చుట్టూ పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఎవరు చూడని టైంలో ఇట్లే కృష్ణానది సమస్యలో వ్యర్థాలను పారదోయడం కానీ లేకపోతే ఏదో రకంగా నది ప్రవాహంలో కలిపేయడం కానీ జరుగుతుంది. అందువలన ఇటు నీళ్లు తాగడానికి కానీ వ్యవసాయ అవసరాలకు కానీ ఉపయోగపడకుండా అవుతుంది. ఇటు నీటిని తాగితే కనీసం ఈ జలచరాలు కూడా ఇందులో అప్పుడు మరణిస్తున్నాయి అన్నమాట. తెలుగు రాష్ట్రాలకి కృష్ణానది వరప్రదాయిని. లక్షలాది ఎకరాలకు సాగునీటినే కాదు తాగునీటిని కూడా అందిస్తోంది. అలాంటి కృష్ణానది కాలుష్య కోరల్లో చిక్కుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రసాయన వ్యర్థాలతో నీళ్లు రంగు మారుతున్నా అధికారుల్లో అలసత్వం మాత్రం వీడటం లేదు. స్వచ్ఛమైన నీటికి మారుపేరుగా ఉన్నటువంటి కృష్ణా జలాలు ఇటీవల కాలంలో కలుషితమయ్యాయి. రంగు మారడంతో పాటు తీవ్రమైనటువంటి దుర్గంధం కూడా వస్తోంది. దీంతో దాదాపు ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 120 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఈ కృష్ణా జలాలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నీటిని జనం మాత్రం వాడుకోలేని పరిస్థితి ఉంది. దక్షిణ భారతదేశంలో కృష్ణానది రెండవ అతిపెద్దది. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం దగ్గర ఉన్న జోర్ గ్రామంలో జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తెలంగాణలోకి చేరుతుంది. ఆ తర్వాత కర్నూలు, ప్రకాశం మీదుగా ఏపీలోని హంసలదీవి చెంతన సముద్రంలో కలుస్తుంది. వందల కిలోమీటర్లు ప్రవహించే స్వచ్ఛమైన కృష్ణానది కాలుష్య వ్యర్థాలతో రోజురోజుకి విషతుల్యంగా మారుతోంది. దేశంలో అతిపెద్ద మూడో నదిగా కృష్ణానదికి పేరుంది. జీవనదిగా పేరున్నటువంటి కృష్ణానది అయితే జలతరంగిణిలో స్వచ్ఛమైన నీటికి మారిపేరుగా ఉంది. కానీ గత కొద్ది రోజులుగా ఇక్కడ జలాలైతే పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధమైనటువంటి వాసన కూడా వస్తుంది. చాలా తెట్టతో కూడినటువంటి చాలా పచ్చగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూస్తూ ఈ నీటిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా పచ్చగా నాచు పట్టినట్టుగా ఉంటుంది. గతంలో ఎన్నడూ కూడా కృష్ణానదిలో ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకప్పుడు ఈ నదిలో కాయిన్ వేస్తే స్పష్టంగా కనిపించేదని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ స్వచ్ఛతే లేదు. కాలుష్య వ్యర్థాలతో మూసిని తలపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలని ఇందులో డంప్ చేస్తున్నారు. దీంతో కృష్ణా జలాలపై పచ్చని తెట్టలు కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లాలంటేనే ముక్కులు పగిలిపోతున్నాయి. ఎవరు నేరస్తులున్నారో నిర్ధారించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, కృష్ణానది నీటిని శుద్ధి చేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కృష్ణానది నీరే తెలంగాణ మొత్తానికి 60% తెలంగాణకి, ముఖ్యంగా హైదరాబాద్ దండ నగరాలకి తాగునీరుగా ఉంది. ఈరోజు తాగునీటిని కోల్పోతే దీన్ని ప్రత్యామ్నాయం లేదు, రాదు కూడా. మరి జనాలు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెంతో పాటు
7 మండలాల్లోని 120 గ్రామాలకు ఈ నది నీరే ఆధారం. మట్టపల్లి నీటి శుద్ధి కేంద్రం నుంచి 75 గ్రామాలకి తాగునీటిని సరఫరా చేస్తారు. అలాగే బుగ్గమాధారం, కృష్ణాపురంలో మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి 113 గ్రామాలకి నీరు విడుదలవుతోంది. అయితే తాగునీటి సరఫరాలో రసాయన వ్యర్థాలు కలుస్తూ ఉండడంతో గ్రామస్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పచ్చగొని పక్కన మంచినీళ్ళు తాగటానికి అయినా చేయి పెట్టాలన్నా కానీ అవి మొత్తం ఆ మురికి పచ్చగా పేరకపోయి ఉంది. ఏం తాగలేక ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ మట్టపల్లి వచ్చి కొనుక్కొని వాటర్ తాగుతున్నాం. ఆ కిష్టలో నీళ్ళు తాగాది అట్లా మేము నైట్ ఇంతకుముందు బాగానే ఉన్నాయి, కిష్ట నీళ్ళే తాగుతాం నైట్ పూట కూడా. మేము నైట్ పూట షికారు చేసుకునే వాళ్ళం, మేము చేపలు పట్టేవాళ్ళం. అసలు నీళ్ళు ఘోరంగా వాసన బాగా విపరీతంగా వస్తుంది. విష రసాయనాలు కలిగి నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య నీటిని తాగడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని చెప్తున్నారు. గతంలో నది నీరు స్వచ్ఛంగా ఉండేదని, ఇప్పుడు పరిశ్రమల వ్యర్థాలతో విషతుల్యంగా మారిపోయిందని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి చూసినాం, ఈతలు కొట్టేది, కృష్ణా నదిలో ఇది చేసేది, స్నానాలు చేసేది, మంచినీళ్ళు అయ్యేది, తాగేది, కొబ్బరి నీళ్ళు ఉండేవి. ఇప్పుడు ఈ నెల రోజులు మంచి వాతావరణం బాగా ఇది వచ్చేసింది. నాసు వాసన, దుర్వాసన ఇక్కడ వరకు సుమారు మైలు దూరం కూడా ఆ వాసన వచ్చింది. ఈ కెమికల్ వీటిని తీసుకొచ్చి వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి నదిలో కలపటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. మా గ్రామ సర్పంచ్ గారు తాగునీటి ఎట్లా కలుపుతున్నారు? ఈ ఇండస్ట్రీల నుంచి తీసుకొచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి అక్కడక్కడ కలపటం వల్ల, దిగువ ప్రాంతాలలో కలపటం వల్ల వాటర్ మొత్తం గ్రీన్గా మారి కలుషితం అవుతుంది. చాలా అనారోగ్యాలకు గురవుతున్నాం. గుర్తించారు ఎప్పుడైనా? అప్పుడప్పుడు గుర్తించను. కొన్ని ఆవులు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది కలుషిత వ్యర్థ పదార్థాల వల్ల. తాగునీటిలో కెమికల్స్ కలుస్తూ ఉండడంతో గ్రామస్తులు తీవ్రంగా కలవరపడుతున్నారు. అధికారులు మేల్కొనకపోతే జీవనది మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నది అన్నది మన మనుషుల వాళ్ళకే కాదు, యాక్చువల్గా మొత్తం జీవకోటికి చాలా ఇంపార్టెంట్. ఇది అక్కడున్న ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతింటోంది. ఎకోసిస్టమ్ అన్నది మనకంటే నదుల్లో ఉన్న ఫిష్ కానీ లేకపోతే అదర్ అక్వాటిక్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఆ పక్కన పర్యావరణ ప్రాంతాలు అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తాగునీటికే కాదు, జీవనోపాధిపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణానదిలో రసాయన వ్యర్థాలు కలవడం మూలంగా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా పోతోంది. ఈ నదిని నమ్ముకుని అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. చేపల వేటనే వృత్తిగా చేసుకుని బతుకుతున్నాయి. ఇలాంటి కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మేము కనీసం కిష్టలో కాలు పెట్టడానికి కూడా అసలు స్థానికం లేకుండా పోతుంది. పచ్చగా పేరకపోతుంది ఆడికాడికి. మేము వల్లెత్తుకున్నామన్నా కానీ ఇదిగో మొత్తం ఆడికాడికి పేరకపోతుంది. చేపల ఆట వెళ్ళట్లా. ఇంతకుముందు బాగా పోయేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏం లేదు. కిట్లా పోదామన్నా కానీ కాళ్ళకి బేరకపోతుంది, ఒంటికి బేరకపోతుంది, అంత వాసన వస్తుంది. మేము వాటర్ అయితే బయట నుంచి తాగడానికి అయితే బయట నుంచి కొనుక్కొని వస్తాం సార్ మేము వాటర్. ఈ వాటర్ మాకు దేనివల్ల యూజ్ అనేది లేదు. చాలా వరకు కెమికల్ కలిసింది, ఇందులో ఏదో కెమికల్ కలిసిందని చెప్తున్నారు. అయితే మేము ఈ గతంలో కూడా ఇలాంటి చూడలేదండి. నేను దాదాపుగా 10 years నుంచి చూస్తున్నాను. మేము ఇదే వాటర్ని యూజ్ చేస్తున్నాం, ఇదే వాటర్ని తాగుతున్నాం, ఇదే వాటర్ని స్నానిస్తాం. కానీ ఏ రోజు కూడా ఇలాంటి మేము ఇప్పుడు గతంలో ఎప్పుడు చూడలేదండి. నదిలోకి వెళ్లకపోతే జీవనం గడవని పరిస్థితి వీరిది. కలుషిత వ్యర్థాలతో చేపలు మృత్యువాత పడుతున్నాయని వాపోతున్నారు. ఆ వాసనకి నదిలోకి కూడా వెళ్లలేకపోతున్నామంటున్నారు. కాలుష్యం బారిన పడకుండా నదిని కాపాడే ప్రయత్నం చేసి ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. గత ఎప్పుడు లేని టైంలో సార్ ఈ సంవత్సరం అయితే ముస్సి వల్ల చాలా పచ్చగా వస్తున్నాయి సార్ వాటర్. పొద్దునైతే చేయి కూడా మేము పెట్టలేకపోతున్నాం సార్. ఏలు మందం సార్, 1 ఇంచు మందం పచ్చగా పేరకపోతుంది సార్. కృష్ణానది నీటిలో పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా ఉంది. ఒకవేళ ఉన్నా అది 50 మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ దాటకూడదు. కానీ కృష్ణమ్మ నదిలో 1400 MPN కొలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లుగా అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఏ స్థాయిలో కాలుష్యమయంగా మారిందో అర్థమవుతోంది. ఈ కాలుష్యానికి కారణం ఒక్కరిని కాదు, పరిశ్రమల వ్యర్థాలే కాదు, నదీ పరివాహక ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న మురుగు కూడా నదిలోనే కలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి జలాలను పరిశీలిస్తే ఇక్కడ పీసీబీ కూడా కొన్ని నివేదికలు అయితే ఇచ్చింది. ఇక్కడి నీటిలో కోలిఫామ్తో పాటు టీడీఎస్, బీఓడి కూడా ఎక్కువగా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి కూడా, అంటే నీటి తాగడానికి కూడా పనికిరాదని చెప్పి నివేదికలు అయితే చెప్తున్నాయి.
కాలుష్య జలాలతో కొన్ని నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నీటి నమూనాలను సేకరించి పంపగా ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా అధిక రెట్లు ఉన్నట్లు నివేదికలో బయటపడింది. తాగడానికి సురక్షితమైన 100 మిల్లీలీటర్ల నీటి నమూనాలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా 0 ఉండాలి. కానీ తాజా నమూనాల్లో 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. పూర్తిగా ఇది కాలుష్యమయం అనేది తేలింది. BOD కానీ CO2 కానీ కాలుష్యం కానీ మొత్తం ఉన్నాయి కనుక దీని మీద తక్షణం చర్య తీసుకొని, కానీ కృష్ణానది కూడా ఇంత ముఖ్యమైన నది కనుక దీనికి కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కాలుష్యం వస్తుందో చెక్ పాయింట్ పెట్టిస్తే ఇప్పుడు ఈ సూరత్ నివేదిక కానీ వరంగల్ నివేదిక కానీ ఇవంతా వాటర్ కాలుష్యాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మట్టపల్లి నుంచి చింత్రియాల వరకు కృష్ణానదిలో నీలి ఆకుపచ్చ ఆల్గే విపరీతంగా పేరుకుపోయింది. ప్రస్తుతానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి తాగడానికి పనికిరావు. మౌలిక అవసరాల కోసం మాత్రమే పనికొస్తాయి. కృష్ణానది తీరం వెంట ఉన్న పరిశ్రమల కాలుష్యం కారణంగానే ఈ సమస్య వస్తోందని అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. అది కెమికల్ ట్యాంకర్స్ వచ్చి ఏదో కలిపారని చెప్పి అబ్జర్వ్ చేశారు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లూ ప్యాచెస్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు. కెమికల్ ట్యాంకర్స్ ఉంటాయి. సేమ్ టైం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా కలెక్టరేట్కి వాళ్ళు పల్నాడు కలెక్టరేట్కి వాళ్ళకి రాశారు. ఇది నిఘా పెట్టమని చెప్పి ఏం చేసి ట్యాంకర్స్ వస్తాయి చెప్పుకుంటూ. అలాగే దాచేపల్లి దగ్గర ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా సజెస్ట్ ఇచ్చారు. కృష్ణమ్మ తీరం వెంటే ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నదిలో స్నానం ఆచరించాకే స్వామిని దర్శించుకుంటారు. కానీ నదీ పరివాహకంలో దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో స్నానం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు ఈ ఆలయం పక్కనే కృష్ణానది అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కొద్ది రోజులుగా ఈ కృష్ణానది ఇక్కడ పూర్తిగా కాసారంగా మారడంతో భక్తులైతే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ స్నానం చేసి దేవుడిని పవిత్రంగా అంటే దర్శించుకుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో భక్తులతో పాటు సామాన్య జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి కూడా దేవాలయానికి వచ్చేసి నది స్నానం చేసేసి ఆ యొక్క నరసింహస్వామిని దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసరికి ఏమవుతుందంటే నది యొక్క నీరంతా కలుషితం అయిపోయి ఎలర్జీలాగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ యొక్క నది స్నానం చేయడానికి వీలు లేక ఉట్టిగానే మేము స్వామి యొక్క దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీ నరసింహస్వామికి కృష్ణానదీ జలాలతో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. కాలుష్యం కారణంగా నది నీటిని వాడటాన్ని మారేశారు. బిరబిరా కృష్ణమ్మని ఇలా పచ్చగా మారడాన్ని ఎన్నడూ చూడలేదని అర్చకులు వాపోతున్నారు. నిత్యం స్వామివారికి కృష్ణానదిలోంచి ఉదయం 4 గంటలకు తీర్థం తీసుకొని స్వామివారికి ఆనెలతోనే ప్రతినిత్యం కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అటువంటిది కొన్ని రోజుల నుంచి కృష్ణానదిలో కలుషితమైన వాతావరణం వల్ల దేవాలయం ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా స్వామివారికి కృష్ణా వాటర్ కాకుండా బోర్ల వాటర్ ద్వారా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అట్లా చాలా బాధాకరంగా ఉంది. పవిత్రమైన కృష్ణానది ఉండి కూడా స్వామివారికి మేము నీళ్ళతో అభిషేకం చేయలేకపోతున్నాం. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలను చూసి ఈ యొక్క వాటర్ని చూసి చాలా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా పచ్చగా ఉంటున్నాయి నీళ్లు, బాగా కలుషితం అవుతున్నాయి. నల్గొండ జిల్లా వాడపల్లి సమీపంలో ఉపనది మూసి కృష్ణమ్మలో కలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ సంగమంలో చాలా మంది తమ పూర్వీకులకి కర్మకాండాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు జరుపుతారు. అస్థికలు కలిపి పిండ ప్రదానం చేయడానికి వచ్చేవారు కూడా స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచో కెమికల్ అనొచ్చో లేదా ఇంకేదో వ్యర్థాలు కృష్ణానది మొత్తం పొల్యూట్ అయిపోయింది. విపరీతమైన స్మెల్ రావడం, అక్కడ గుడికి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, ఊర్లో ఉండే వాళ్ళకి కావచ్చు, కృష్ణానది ఉండే నివాసం ఉండే వాళ్ళకి కావచ్చు. మేము అంత చివరిన ఉన్నాం, మా లాస్ట్కు ఇంటి వరకు కూడా దుర్గంధం రావడం, సాయంత్రం ఏదైనా కొంచెం గాలి వస్తే ఆ వాసన భరించలేకపోవడం, ఇట్లాంటివన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు ట్రీట్మెంట్ ప్లాంట్లోనే శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో సరైన మురుగు శుద్ధి కేంద్రాలు లేవు. ఉన్నవి కూడా నిండిపోయి ఉండడంతో ఆ వ్యర్థాలని సముద్రంలో కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఖర్చుతో కూడుకోవడంతో పరిశ్రమల యజమానులు ఆ వ్యర్థాలని మార్గ మధ్యంలో ఉన్న ఇలా నదీ జలాల్లో కల్పిస్తున్నారు. ప్రమాదకరమైతే డ్రింకింగ్ వాటర్ ప్రమాదం లేదు, అన్ని లిమిట్స్లోనే ఉన్నాయి. నేను ఓన్లీ థింగ్ ఆ బ్లూ ప్యాచెస్ ఉన్నాయి, స్మెల్ వస్తుంది, కోల్డ్ స్మెల్ కూడా ఈ మధ్య తగ్గింది.
అది కూడా కొన్నాళ్ళకి డిసిఫర్ అవుతుంది, బట్ అది టైం పడుతుంది. కానీ ఈ లోపల మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. కృష్ణానది నీటి నాణ్యత ప్రమాద ఘంటికలు సూచిస్తోంది. తేరుకుని వెంటనే చర్యలు తీసుకోకపోతే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కాలుష్యమే కనిపిస్తోందంటున్నారు. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 2 మిల్లీగ్రాముల లోపుండాలి. కానీ ఉమ్మడి నల్గొండ పరివాహక ప్రాంతాల్లో ప్రతి చోట 13 మిల్లీగ్రాముల కంటే ఎక్కువే ఉంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ స్థాయిలతో పాటు అమోనియా, pH, కొలిఫామ్ బ్యాక్టీరియా వంటి అంశాల ఆధారంగా నీటి నాణ్యత, కాలుష్యాన్ని లెక్కిస్తారు. A నుంచి E వరకు ఉండే ఈ గ్రేడ్లు వేటికి పనికొస్తాయి సూచిస్తాయి. ఆయా దశలు దాటితే నీళ్లు ఎందుకు పనికిరావు. కృష్ణా మూసీ సంగమం ఇక్కడ మూసీ నది కృష్ణాలో కలుస్తుంది. ఇక్కడ పీసీబీ నివేదికలో చెప్పినట్టుగా ఇక్కడ మూసీ నది కృష్ణాలో కలిసిన తర్వాతనే ఈ కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే కోలిఫామ్తో పాటు టీడీఎస్, బీఓడి కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉంది. నదిలో ప్రతిరోజు 10,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు వ్యర్థాలు కలుస్తున్నాయని కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు చెప్తున్నాయి. వాటిలో ఫామా వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యర్థ రసాయనాలు ఎక్కువగా నదీ జలాల్లో కలుస్తూ ఉండడంతో నీటిలోని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ భారీగా తగ్గిపోతుందని వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సిటీస్లోనే మనకి ముఖ్య ప్రాబ్లం ఉంది కదా, సిటీస్లో మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ డిజైన్ చేసుకోవడం కానీ, దాని ఎంతవరకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఎలా వదిలిపెట్టాలి, అంటే పూర్తిగా వాటర్ని మనం కలవకుండా ఉన్న నీటిలో ప్రవాహం తగ్గిపోతుంది. ట్రీట్ చేసి పంపించాలి, ఆ ట్రీట్మెంట్ ఏ లెవెల్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఎస్టీపీస్ ఉండాలి, ఆ కాలుష్యం ఎంతవరకు నివారించవచ్చు, ఇవన్నీ కూడా మేము అకాడమిక్గా స్టడీ చేస్తున్నాము. ఆ స్టడీస్ని బట్టి యాక్షన్ ప్లాన్స్ మేము గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తాము. ప్రతి నెల రాష్ట్రంలో నదుల నీటి నాణ్యతపై కాలుష్య నియంత్రణ మండలి వాటి నమూనాలు సేకరించి రిజల్ట్స్ ని పీసీబీ వెబ్సైట్లో ఉంచుతుంది. కానీ కృష్ణానది జల కాలుష్యానికి గురైనప్పటి నుంచి వాటి నివేదికల్ని అందులో పెట్టడం లేదు. వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాల్లో కృష్ణా జలాల నీటి నాణ్యతను పరిశీలిస్తే కాపర్, జింక్, కాడ్మియం, నికెల్, క్రోమియం వంటి లోహాలు కూడా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. కృష్ణానది జలాల పరిరక్షణకి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. 2030 నాటికి దేశంలో సగం జనాభాకు రక్షిత నీటి కొరత ఏర్పడనుందని నీతి ఆయోగ్ నివేదికలు ఒకవైపు కలవరపెడుతుంటే ఉన్న జలాలను సంరక్షించే చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జీవజాతికి ప్రాణాధారమైన కృష్ణానదిని కాలుష్యం నుంచి కాపాడేలాగా వెంటనే చర్యలు చేపట్టాలి. పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించేలా చూడాలి. అదేవిధంగా సీపేజ్ అరికట్టేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. అప్పుడే నాగరికతకు ఆలవాలంగా నిలిచే నదులు మరో 4 కాలాల పాటు సురక్షితంగా ఉండగలవు. లేదంటే కర్మ ఫలం ఎవ్వరిని వదిలిపెట్టదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. చూశారు కదా జల కాలుష్యంతో తల్లడిల్లుతున్న కృష్ణమ్మని. కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరలో చిక్కుకుండడం కలవరం కలిగిస్తోంది. దీనిపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, టీవీ9, మట్టపల్లి.